హనుమకొండ వరంగల్ పట్టణస్థులకు శుభవార్త. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రవ్ చారి మున్సిపల్ గ్రౌండ్స్ లో బాలసముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యముతో పాటు దేవుడు తన ఆత్మచేత కదలబోతున్న దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు. తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండాటయు చూచిరి. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. చాలు, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఒక 2 నిమిషాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఇక మా జీవితంలో జయం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఒక శక్తి లేని ప్రార్థనా పరులుగా కొంతమంది ముందుకు సాగుతుంటారు. కొంతమంది దేవుని శక్తిని చూపించేవారు కొంతమంది ఉంటారు. దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క పవర్ని, దేవుడు ఎంత అధికారపూర్వకమైన వాడో, అసలు ఒక క్రైస్తవుడు, క్రీస్తుని అంగీకరించిన బిడ్డ మనలో నుంచి దేవుని యొక్క శక్తిని చూపించగలిగే అనుభవంలో వెళ్ళటం దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, మనం ఏదో క్రైస్తవ బిడ్డలుగా మామూలుగా బ్రతకటం, ఏదో ఉన్నాము కదా, తింటున్నాము కదా, నడుస్తున్నాము కదా అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళటానికి దేవుడు ఎప్పుడు కూడా వారిని బట్టి సంతోషించడు. కానీ ఆయన నామాన్ని బట్టి ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతుంటాడు. చూడండి, ఈ షడ్రక్, మేష, అబేద్నెగో గురించి మనందరికీ కూడా బైబిల్ గ్రంథంలో తెలుసు. చాలాసార్లు వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నప్పుడు మీరు ఎన్నో ప్రసంగాలు వినుంటారు. వారికి ఒక ఆజ్ఞ వస్తుంది, ఏంటంటే దేవుడు కొన్ని విషయాలలో వారికి ఒక మంచి కమిట్మెంట్ ఇస్తాడు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపు లేని వారుగా చాలామంది ఉంటారు. కానీ వీళ్ళ ప్రార్థనలో కానీ, వీళ్ళ తీర్మానంలో కానీ, వీళ్ళు తీసుకున్న నిర్ణయంలో కానీ ఎక్కడ కూడా చావు మీదకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ కమిట్మెంట్లో ఏమి లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో స్థిరమైన మనసు తప్ప ఎక్కడ కూడా స్థిరమైంది లేదు. ఎందుకు నేను చెప్తున్నాను, చాలామంది ఈరోజు ఒక నిర్ణయం దేవుని కోసం తీసుకుంటే అది రేపు వచ్చేటప్పటికల్లా నిర్ణయాల్లో మార్పులు జరుగుతుంటాయి. దేవుడు కొన్ని విషయాల్లో శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, వ్యతిరేకతల గుండా
క్రైస్తవ బిడ్డలను నడిపిస్తున్నప్పుడు క్రీస్తు నుంచి కొంతమంది వెళ్ళిపోయేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎందుకులే అంత డీప్గా వెళ్తే మనకి శ్రమలు వస్తాయి, మనం పైనే నడుద్దామనే కొంతమంది ఉంటారు. కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు దేవుని శక్తిని చూపించడానికి, దేవుని ఆశ్రయించడానికి ఆ అనుభవంలో కలిగి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మనుషులను ఆశ్రయించి దేవుని యొక్క శక్తిని కోల్పోయేవారు కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డలారా చూడండి, ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఉన్నది ఎవరంటే మామూలుగా ముగ్గురు మనుషులు, ముగ్గురుతో పాటు 4వ వ్యక్తి దానియేలు. ఈ నలుగురే ఈ రాజ్యంలో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రాజ్యంలో క్రైస్తవులు దేవుని నమ్మిన ప్రజలు కొద్దిమందిగా ఉన్నారు. కానీ ఈ నలుగురు మాత్రం చాలా అంటే ఒక అధికారపూర్వకంగా దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించడానికి, అథారిటీతో నిలబడడానికి కారణం, వారు నిలబెట్టింది ఏంటి అంటే వారు నిత్యము కూడా ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారు. దేవుని బిడ్డలారా, శత్రువు ఎవరినైనా అడ్డుకుంటుంది కానీ ఎవరి దగ్గరికైనా వస్తుంది. ప్రార్థనా పరులని సైతం వాడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవరిని అధిగమించలేడంటే ప్రార్థన చేసే వారిని మాత్రం వాడు అధిగమించలేడు. చూడండి, 4 రోజులు చేసి ఆపేవారిని ఏం చేయలేం, 10 రోజులు చేసి ఆపేవారిని ఏం చేయలేం, కొన్ని నెలలు చేసి ఆపేవారిని ఏం చేయలేం, కొన్ని సంవత్సరాలు చేసి ప్రార్థన ఆపేవారిని ఏం చేయలేం. కానీ ప్రార్థన కోసం, ప్రార్థనలో ఉండడం కోసం దేవునితో పోరాడుతున్న వ్యక్తులని శత్రువు ఏం చేస్తుంటే వాడు క్షుణ్ణంగా వెంటాడుతుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తులు అటువంటి పరిస్థితుల్లో కూడా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయటానికి పూనుకున్నప్పుడు అపవాదం ఏం చేస్తుందంటే ఎన్ని విధాలుగా ఈ వ్యక్తులని పడద్రోయాలన్నా నాతో కాదు అని వాడు ఏమవుతుంటాడంటే పతనమైపోతుంటాడు. దేవుని బిడ్డలారా చూడండి, దానియేలు ముమ్మారు ప్రార్థన చేసే అనుభవం ఉంది, వీరికి కూడా ప్రార్థన చేసే అనుభవం ఉంది. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 40 డేసా, 60 డేసా, 90 డేసా, 100 డేసా, 120 డేసా, లేకపోతే 6 మంత్సా, 8 మంత్సా కాదు, నిత్యము కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడే అనుభవం కలిగిన వ్యక్తులు. వీళ్ళకి ఒక ఆజ్ఞ వస్తుంది, ఎవ్వరు కూడా మీరు ప్రార్థన చెయ్యొద్దు. ఇది రాజు ఆజ్ఞ. ఒక అధికారి కింద ఉంటారండి వీళ్ళు, ఒక రాజు కింద ఉంటారు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆ రాజ్యం కింద ఒక అధికారి కింద వీళ్ళు ఉన్నప్పుడు రాజు ఆజ్ఞను పాటించాలా లేకపోతే వారి సొంత ఆజ్ఞలను పాటించాలా? చెప్పండి మీరందరూ. రాజు ఆజ్ఞను పాటించాలి. ఎందుకంటే రాజు ఏదైతే చెప్తున్నాడో, రాజు ఏదైతే ప్రవేశపెడుతున్నాడో ఆయన అధికారానికి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన అధికారాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఒక రాజు క్రింద వీళ్ళున్నారు. ఒకవేళ రాజు తలంచుకుంటే చంపేయొచ్చు, రాజు తలంచుకుంటే మరి ఏదైనా చేయొచ్చు, అడ్రస్ లేకుండా చేయొచ్చు. అటువంటి సిచ్యుయేషన్స్లో వీళ్ళు మనుషులకి భయపడే వ్యక్తులు కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవునికి మాత్రమే భయపడే వ్యక్తులు. దేవుని బిడ్డలారా చూడండి, నువ్వు మనుషులకి భయపడే వ్యక్తిగా ఉన్నంతకాలం, మనుషుల ఆచారాల ప్రకారం వెళ్ళినంతకాలం దేవుడు ఎప్పుడు కూడా నేను ప్రక్కకే పెడతాడు, అపవాది కూడా నీ జోలికి రాదు. కానీ కొన్ని సమయాలలో దేవుని శక్తిని నీ ద్వారా బయటికి రావటానికి దేవుడు కోరుకుంటున్న టైంలో కొన్ని మార్గాల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే అది పక్క త్రోవ పెట్టి నీ సొంత ఇచ్ఛతో, సొంత నిర్ణయంతో వెళ్తుంటావో అపవాది నిన్నేం చేయలేదు, దేవుడు కూడా నిన్నేం చేయలేడు. దేవుని బిడ్డలారా చూడండి, రాజు ఒక మాట వీళ్ళ గురించి ఏమంటున్నాడంటే, దేవుణ్ణి చూడండి 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు, మేషాకు, అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. నెక్స్ట్ ఆయన తన దూతనంపి, జాగ్రత్తగా వినాలి, ఎవరిని పంపిస్తాడు దేవుడు? తనను ఆశ్రయించే వారి దగ్గరికి తన దూతని పంపుతాడు. ఎలా, ఎటువంటి ఆశ్రయం వీళ్ళు కలిగి ఉన్నారంటే, మనం కూడా ఆశ్రయం అంటాం, అయ్యో దేవుడు లేకపోతే మేము లేమండి, చాలా గొప్ప మేలులు దేవుడు మాకు చేశాడు, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. అసలు ఏ దేవుడు అండి మా జీవితంలో ఎక్కడున్న వాళ్ళని ఎక్కడ లేపాడండి, చాలా గొప్ప దేవుడు అండి చెప్పటం మాత్రం చాలా బాగా చెప్తారు.
నీళ్లు గారిపోతుంటాయి టెస్ట్ మనీస్ చెప్పేటప్పుడు. కొన్నిసార్లు అసలు దేవుడి గురించి మాట్లాడమంటే ఈవెన్ ఎక్స్పీరియన్స్తో అనుభవజ్ఞులైన దైవజనులు కూడా మాట్లాడారు, అలా మాట్లాడతారు. అంత అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తుల్లాగా మాట్లాడతారు దేవుని బిడ్డలారా. కానీ అగ్ని వంటి మహాశ్రమలు సంభవిస్తున్నప్పుడు వారు ఎక్కడో ఒక దగ్గర వారి శరీర కార్యాలను, సొంత ఆలోచనలను, మనుషుల యొక్క అధికారాన్నో, రాజ్యాంగాన్నో, రాజుల పరిపాలనో ఏదో ఒకటి ఆశ్రయించి ఏం కోల్పోతారంటే, దేవుడు తన యొక్క దూతలను పంపించి వారికి ఉన్నటువంటి పోరాటం నుండి విడిపించే అనుభవాన్ని కోల్పోతారు దేవుని బిడ్డలారా. నేను ఒక సహోదరితో నేను ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆమెతో చెప్పమని మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆమె తన సిచ్యువేషన్ అంతా చెప్తుంది. ఇప్పుడు దేవుడు నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆమె ఆశీర్వాదంని, ఆమె దీవెనలని, ఆమెకున్న స్వాస్యాన్ని దొంగిలించిన అపవాదితో ఈ విధంగా ఆమె చెప్పాలి. ఏమని చెప్పాలంటే, ఇదిగో అపవాది, నీ అధికారాన్ని నేను గద్దిస్తున్నాను. ఏమనంటే, నా దేవుని తన దూతను పంపించి నేను కోల్పోయిన మరలా నా యొక్క ఆశీర్వాదాన్ని, నా దీవెనల్ని దేవుడు నా యొద్దకు తీసుకొని రాబోతున్నాడు అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పు. ఏమనంటే, దూతలారా వెళ్ళి నా కుటుంబాన్ని బ్రేక్ చేసిన అపవాదిని గద్దించి వాటి నోరుని మూయించి నా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి నాకు అప్పజెప్పమని మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పమంటున్నాడు దేవుడు ఆమెకి. అప్పుడు నేను ఆలోచిస్తున్నా, అంటే అది టైం కాదు నేను మాట్లాడడానికి వాళ్ళతో. ఇక నేనేం చేశానంటే ఎక్కువ మాట్లాడొద్దని వచ్చేసా. దేవుడు చూడండి, షడ్రకు మేషకు అభిజ్ఞు అనేటువంటి దేవుని సేవకులారా అనేటువంటి మాట బోధిస్తే ఏమన్నాడంటే, ఆయన దేవుడట తన దూతని పంపించి, ఎవరిని పంపించండి? తన దూతను పంపించి ఆయననే నమ్ముకున్నారు కాబట్టి అగ్ని గుండములోనికి వెళ్ళటానికైనా మనుష్యులని, శరీరాలని, లోకాన్ని, లేకపోతే అయ్యా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇక ప్రార్థన మనసులో చేసుకుంటే పోదా? దేవుడు మనసులో చేసుకునే ప్రార్థన వినడా? ఒక రాజ్యం కింద, ఒక అధికారి కింద ఉన్నాం కదా, పోనీలే అని సర్దుకుపోయే వీళ్ళు వ్యక్తులు కారండి. ఒక పవర్ఫుల్గా, ఎందుకంటే వీళ్ళు అగ్నిగుండంలో వెళ్ళక ముందే దేవుడు ఏం చేశాడంటే, అక్కడ అగ్నిగుండాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడే తన దూతలను అగ్నిగుండంలోకి దేవుడు పంపించేశాడు. ఎందుకంటే దేవుని కోసం శ్రమ పడ్డానికి అయిన వాళ్ళు ముందుకు వచ్చారు. ఒక అబద్ధం ఆడడానికి చాలా మంది ఈ రోజుల్లో ముందుకు వస్తున్నారు దేవుని బిడ్డలారా. శరీరానుసారంగా ప్రవర్తించడానికి, ఒకవేళ నువ్వు శ్రమలు అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి, అవమానం అనుభవించడానికి, అన్ని అనుభవించడానికి దేవుని కోసం ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరలోక సైన్యాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు. అయ్యో మనం ఇన్వాల్వ్ అయితే మనకేమైనా అయిపోద్దేమో. పెద్దలు అంటారు కదా, పద్యం చదువుతూ ఉంటారు చిన్నప్పుడు, మీరు చదువుకొని తప్పించుకున్నవాడు ధన్యుడు. మీరు అదే కదా, ఎవరైతే అబ్బో మనకెందుకులే, మన పని మనము చేసుకుందాం, ఆ బ్లేమ్ మనకెందుకు, ఆ నింద మనకెందుకు, అంత బహిరంగంగా ఎందుకు మనం చేయాలి, ఎందుకు మనం పడాలి? దేవుడు కూడా కొన్ని ఏం చేయమన్నాడు వాళ్ళు చెప్తారు, వాళ్ళ వాక్యాన్ని బేస్ చేసుకుని. కొన్నాడు సీక్రెట్గా చేయమంటాడట దేవుడు. రియల్లీ దేవుని బిడ్డలారా, షడ్రకు మేషకు అభిజ్ఞుగా వీళ్ళ జీవితాల్లో ఒక అథారిటీ, అంటే చూడండి, పరలోకం భూలోకానికి దిగి రావడం ఎవరు చూసారంటే టోటల్ రాజ్యాంగం చూసింది దేవుని బిడ్డలారా. అంతా అది ఎప్పుడు జరుగుతుందండి? మన రాజులు, అధికారులు, లోకము అంతా కూడా ఎప్పుడు ఆశ్చర్యపడుతుంది అంటే నీ ప్రార్థనా శక్తి ద్వారా పరలోకం భూలోకానికి వచ్చినప్పుడే. ఆధ్యాత్మికంగా బాగా ముందుకు సాగుతున్న ఈ ముగ్గురికి దేవుడు ఎలాంటి పరీక్ష పెట్టాడంటే అగ్నిగుండం లాంటి పరీక్ష పెట్టాడు. నాతో ఒకవేళ ఈ శ్రమలో వీరు నా పక్షంలో నిలిచి ఉంటారా ఉండరా అనేటువంటి పరీక్ష పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓ రాజా, ఎంత డేర్గా మాట్లాడతారంటేనండి వాళ్ళు, నీవు ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, ఒకవేళ మా దేవుడు మాకు సహాయము చెయ్యలేకపోయినా పర్వాలే, కానీ మేము మాత్రం నువ్వు చెప్పింది. ఎంత కోపం వస్తుంది రాజుకి, అసలు ఎంత కోపం. మీరు ఆలోచించండి, ఒక రాజు ముందు ఈ ముగ్గురు నిలబడి మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురు ఎంత అండి, ఇట్లా నోరు తెరిచినట్టు మింగేస్తాడు రాజు. ఈ ముగ్గురు నిలబడి ఛాలెంజింగ్ ఏమంటున్నారంటే, ఓ రాజా,
ఓ నెబుకద్నెజర్, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు. అదేం మాట అండి వాళ్ళు? ఎందుకు చెప్పగలుగుతున్నారు ఆ మాట? ఒక దేవుని బిడ్డలు ఒక ప్రార్థనా పరుల ముందుకి ఒక ఛాలెంజింగ్, ఒక విసురు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే దానిని సవాలుగా ఎదుర్కొనే వారిగా ఉండాలి, కానీ పిరికి వారిగా పారిపోయే వారిగా ఉండొద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా క్రైస్తవులు కారు. ఒక సవాలు వస్తున్నప్పుడు మనకెందుకులే, మన పని మనం చేసుకుందాం. వీరి గురించి ఇంత స్పష్టంగా తరతరాలు ధ్యానించడానికి అనేక మంది అనేక రీతిలుగా ఈ వాక్యాన్ని దైవజనులు విడమర్చి బోధించి చెప్తుంటారు. దేవుని బిడ్డలారా, ఎందుకు? వాళ్ళు నిజంగా అక్కడ చూస్తే అగ్నిగుండం ఉంది, దానికంటే కోపం వచ్చింది కాబట్టి రాజుకి దానిని ఎంత భయంకరంగా తయారు చేశాడంటే, రాజు ఎన్నింతలు చేశాడండి? అసలు ఉన్నదానికంటే 7 అగ్నిగుండం. కానీ చూడండి, 1000 సూర్యుల కంటే శక్తి కలిగిన దేవుడే మన దేవుడు. దేవుని బిడ్డలారా కదా, అగ్ని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే డైలీ దేవుణ్ణి చూసేవారు, రోజు దేవునితో మాట్లాడేవారు. కనబడుతున్న ఈ అగ్నిగుండం కంటే కనబడని ఆ మహిమాయుక్తమైన శక్తి గొప్పదని వాళ్ళకి తెలుసు. దేవుని బిడ్డలారా, అందుకని డేర్గా చెప్తున్నారు, ఓ రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. ఎంత డేర్ అండి ఆ మాట మాట్లాడడానికి! ఎక్కడి వచ్చింది వాళ్ళకి అంత అథారిటీ? జాగ్రత్త దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే ఆ శక్తిని మనకి ఇస్తాడు, ఆ అధికారాన్ని మనకి ఇస్తాడు, ఆ పవర్ని మనకి ఇస్తాడు. ఎందుకంటే నువ్వు రాజుల ఎదుట, అధికారులు ఎదుట, అనేకులు ఎదుట నిలబడాలి అంటే నువ్వేదో కేవలం క్రైస్తవుడివై బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ వస్తూ వెళ్ళిపోతుంటే దేవుడు నిన్ను నీ జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేయలేడు. కానీ నువ్వు నిత్యము కూడా దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నప్పుడు నువ్వు ఎవరిని చూడగలుగుతావంటే, అసలు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు, ఆయనలో ఏ శక్తి ఉంది, ఆయన ఏ కార్యాలు చేయగలడో నీలో ఉన్న ఆత్మీయ నేత్రాలు దేవుని శక్తిని చూస్తాయి. అందుకనే ఎలీషా ఒక మాట అంటాడు, పనివాడు ఊడుస్తూ ఉంటాడు బయట. ఊడుస్తుంటే అక్కడ దండు వచ్చేస్తుంది. ఎవరి మీదకి? ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు పనివాడు. ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా చాలా మంది వచ్చేసారు, వాళ్ళు చూస్తే భయంకరంగా ఉన్నారు, మన పని అయిపోయినట్టే అని. పనోళ్ళకి అదే పని కదండి, మన కింద ఉన్న వాళ్ళు ఎప్పుడు మనల్ని నిరుత్సాహపరుస్తూనే ఉంటారు. విశ్వాసం లేని వాళ్ళతో ఎక్కువ మాట్లాడవద్దు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దు, అనవసరంగా అపోహలుండి లేనిపోని మాటలు మాట్లాడే వాళ్ళతో అసలు సహవాసమే చేయొద్దు, వాళ్ళ జబ్బు మనల్ని అంటుకుంటుంది. ఈ కోపం వచ్చింది ఎలీషాకు. అప్పుడు అంటాడు, ఎలీషా ఒక ప్రార్థన చేశాడు, వీడు చూచినట్లుగా. ఎవరు చూసినట్లుగా? ఈ పనుడు చూసినట్లుగా వీడి ఆత్మీయ నేత్రములు తెరువమన్నప్పుడు పనివాడి కళ్ళు దేవుడు తెరవ చేస్తే ఏముంటాయండి? చదవండి మీరు. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు చూడండి ఏముందట, ఎలీషా చుట్టూ అగ్ని గుర్రములు రథములు. వాళ్ళు దేంతో వచ్చారు? సైన్యంతో వచ్చారు. వాళ్ళ చేతిలో ఉండొచ్చు, ఏముండొచ్చు అంటే కత్తులు కటార్లు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కానీ ఈ పనివాడు ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకొని వస్తున్నాడు, పనిచేసి చూశాడు అక్కడ, అమ్మ బాబోయ్ ఈరోజు మా గురువుని మా రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు, ఏం చేయాలి అని పరిగెత్తుకొని పోయి చెప్తే ఏమైనా సొల్యూషను చెప్తాడేమో అంటే అప్పుడు ఎలీషా ఒక మాట అంటున్నాడు, మనల్ని నిరుత్సాహపరిచి మన పక్క నుండి నెగిటివ్ మాటలు మాట్లాడతారు చూసారా, వాళ్ళతో ఒక మాట అనాలి, నీకు తెలియదు కానీ దేవుడు గొప్పవాడు అని చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఎలీషా ఏమంటున్నాడు ఆ పనివాడితో? భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని. మన పక్షములో ఉన్నవారు, ఎవరి పక్షంలో ఉన్నవారు అండి? చూడండి, మన పక్షంలో ఉన్నవారు వారికంటే ఎవరికంటే? నీ పక్షంలో ఉన్నవారు, నీ ముందున్న శత్రువు యొక్క పక్షంలో ఉన్న వారికంటే అధికులు అని ఏం చెప్తున్నాడంటే ప్రార్థన, వీడి చూచున్నట్లుగా, యెహోవా వీడి చూచున్నట్లుగా దయచేసి వీని కండ్లను తెరవమని, దయచేసి వీని కన్నులను తెరవమని. మీకు తెలుసా మీ యొక్క చుట్టూ ఏముందో? మనకంత లేదు కదా భక్తి.
చాలామంది, నేను ఒక సంఘానికి మొన్న వెళ్ళా, టీచ్ చేసేటప్పుడు చెప్పా, సేవకుల ముందు చాలా భక్తి ఉంటారండి కొంతమంది. ఒకటే నవ్వడం సంఘం చెప్తుంటే. సేవకుల ముందు వాళ్ళ భక్తి చూడాలా, వాళ్ళు నిలబడమన్న చోట నిలబడతారు, చెయ్యమన్న పని చేస్తారు. సేవకులు అటు వెళ్ళగానే వీళ్ళ ఇష్టం, మళ్ళీ మనం పోగానే వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడే నిలబడతారు. దీన్ని ఏమంటారంటే భక్తి అనరు, యుక్తి అంటారు. ఏమంటారు చెప్పండి? అట్లాంటి వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండడు. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడంటే మనం దేవుని కోసం సద్భక్తితో ఉద్దేశిస్తున్నప్పుడు మనకు శ్రమలు తప్పకుండా వస్తాయి. మనము చాలా వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, శ్రమల గుండా వెళ్తాం. అలాంటి టైంలో మనం ఎవరిని ఆశ్రయించాలంటే నాకు మహోన్నతుడైన దేవుడు తప్ప. అందుకనే ఈ వీళ్ళతో రాజు అంటున్నాడు, మీరు మహోన్నతుడైన దేవుని సేవకులు. మీరు ఎవరిని ఆశ్రయించారంటే ఆయననే ఆశ్రయించారు. కాబట్టి అందును బట్టి ఆయన తన దూతను పంపించి అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా, అంటే అగ్నిగుండంలో వాళ్ళు వెన్నెల్లో తిరుగుతున్నారు. 7 వేడిగల అగ్నిగుండంలో వీళ్ళు ముగ్గురితో పాటు ఎవరున్నారంటే అగ్నిగుండాన్ని మంచి శాంతియుతంగా, సమాధానకరంగా, సంతోషంగా అక్కడ దానిని కట్టివేసిన దేవదూతని దేవుడు ఏం చేశాడంటే వారి కోసం పంపించాడు. ఎప్పుడు మనం నిలబడగలుగుతామంటే వీళ్ళు ఎన్ని క్లిష్ట పరిస్థితులను ఏం చేయగలిగారండి? చెప్పాలి, ఏం చేయగలిగారు? చెప్పాలి. శ్రమలో ప్రార్థన, సంతోషంలో ప్రార్థన, వ్యతిరేకతలో ప్రార్థన, అవమానాల్లో ప్రార్థన, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ప్రార్థన, ఛాలెంజ్ వచ్చినప్పుడు ప్రార్థన, నువ్వా నేనా అని తెలుసుకునేటప్పుడు కూడా ప్రార్థన. మీరు ప్రార్థన చేయండి, తీసుకెళ్ళి మిమ్మల్ని అగ్నిగుండంలో వారేస్తానంటే నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేనే లేదు రాజా. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి, ఈ రాజు కంటే ఆ రాజు గొప్పవాడని వాళ్ళకి తెలుసు. ఏ రాజు కంటే చెప్పండి? నీకున్న అధికారి కన్నా, నీకున్న సమస్తం కన్నా, నీకున్న ఆస్తి కన్నా, నీకున్న అంతస్తు కన్నా, నీకున్న ఆధిపత్యం కన్నా, నీకున్న అధికారం కన్నా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని నమ్మినప్పుడు ఏం జరిగిద్దంటే ఆ దేవుడు తగిన సమయంలో నీకు సహాయాన్ని పంపుతాడు. అందుకని రాజే అంటున్నాడండి. వీళ్ళంట్లా, ఓ రాజా చూసావా, మేము ముందే చెప్పాం ఏం జరిగిద్దో అని అన్నారు వీళ్ళు. నీకు తెలుసా అన్నరా? కానీ ఏమనట్లేదండి. వాళ్ళ దగ్గరికి వచ్చి రాజే అంటున్నాడు, మహోన్నతుడైన దేవుణ్ణి సేవించు సేవకులారా రండి, పైకి రండి ఒకసారి అని ఏమంటున్నాడంటే మీ దేవుడే పూజార్హుడు. మీ దేవుడు ఏం చేశాడంటే తన దూతని పంపించి, ఎవరిని పంపించి మీకు తోడుగా ఉన్నాడట. ఎవరంటున్నారు ఈ మాట? వీళ్ళు చెప్పట్లా, మనం చెప్తాం సాక్ష్యం, దేవుడు పంపించాడండి, దేవుడు సహాయం చేశాడు. కానీ ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారంటే ఏ శత్రువైతే వ్యతిరేకంగా నిలబడ్డాడో ఆ శత్రు నోట్లో నుండే వస్తుంది దేవుని యొక్క గొప్పతనం. జాగ్రత్త, నువ్వు ప్రార్థనాపరుడివి, ప్రార్థనాపరురాలువైతే నీకు శత్రువు తప్పకుండా లేస్తుంది. కానీ నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి శత్రువే చెప్తుంది ఏమనంటే నీ దగ్గరికి నేను రాలేను. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు ఆయన గొప్ప దేవుడు. తన శక్తిని అంతా నీ దగ్గరికి పంపించి నన్ను నీ దగ్గరికి రానియట్లేదు. అపవాది సాక్ష్యం ఇవ్వాలి దేవుని బిడ్డలారా. అందుకని వీళ్ళ ముగ్గురు గురించి ఈ వ్యక్తి రాజు అంటున్నాడు, నిజంగా మీ దేవుడు పూజార్హుడయ్యా, మీ దేవుడు గొప్ప దేవుడయ్యా, మీ దేవుడు శక్తిమంతుడు. ఎందుకంటే తన దూతను పంపించి మీకు ఏ కీడు రాకుండా చేశాడు. చూడండి, వీళ్ళకి కనపడ్డారో కనపడలేదో కానీ రాజుకు కనపడ్డారు ముగ్గురితో పాటు ఇంకో వ్యక్తి. ఆయన ఎలా ఉన్నాడట ఆ వ్యక్తి చెప్పాలా? దేవదూత ముఖం వల్ల. ఎవరు కనపడ్డాడు? ఎవరికి కనపడాలో తెలుసండి. మనం ప్రార్థన చేస్తే మనతో ఉన్నది ఎవరో మన శత్రువు కనబడాలా, మనలో ఉన్నది ఎవరో మన శత్రువు చూడాలా. మనం చెప్పక్కర్లా దానికి, అదే చూడాలా. ఏమనాలంటే అమ్మో నీతో పాటు నువ్వు ఒక్కదానివి లేవు, నువ్వు ఒక్కడివి లేవు, కానీ నీతో పాటు ఎవరున్నారు? ఇక్కడ రాజు అంటున్నాడు వీళ్ళు ముగ్గురితో పాటు ఒక దేవతల రూపము కలిగిన వాడు సంచరిస్తు. ఓహో ఇదే ఆ సంగతి అంటే తప్పకుండా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు.
2-3 నెలల సంది అక్షరాలు సరిగ్గా కనబట్టకుండే. బైబిల్ చదవమంటే మీకు చాలా బాధ అనిపిస్తుండే. బైబిల్ చదవాలంటే అక్షరాలు చాలా మబ్బు కనబడుతుండే. ప్రేయర్కి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళినా ఇక్కడ నేను అప్పటి నుంచి చాలా అక్షరాలు మంచిగా కనబడుతుంది. నాకు బైబిల్ చాలా బాగా చదువుతున్నాను. నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. మా మనవరాలకి పుట్టినప్పుడు 5వ రోజునే బాక్స్లో పెట్టారు. ఇక్కడికి వచ్చి నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత అమ్మాయి సంగతి కళ్ళు శుక్లాలు వచ్చినాయి, ఆపరేషన్ చేయించాము. అయినా కానీ ఒకరు నాకు భయంగా ఉంది. ఇక్కడికి నేను 2వ తారీఖు వచ్చి తర్వాత మళ్ళీ పాపను తీసుకొని వచ్చాను. ప్రేయర్లు ఏకీభవించాను లైన్లో. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు ప్రేయర్ చేశారు. డాక్టర్కి అడిగి తీసుకెళ్తే ఈ పిల్లతో పాటు చేసిన ఆపరేషన్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఆపరేషన్ చేస్తున్నారు, కానీ దేవుడు అద్భుత కార్యం చేశాడు ఈ అమ్మాయి పట్ల. అంతేకాదు డాక్టర్ అమ్మ అయితే ఇదైపోయింది, షాక్ అయిందనమాట. ఏంది ఈ అమ్మాయికి ఇంత ఇదిగా బాగా కనిపిస్తున్నాయి కళ్ళు, ఒకటేమైనా కక్కేది. ప్రేయర్ ఆయిల్ రాసి ప్రేయర్ తోటి మేము ప్రేయర్ చేసుకున్న తర్వాత స్వస్థతనిచ్చాడు. అండి మేము ఇక్కడికి పోయిన సంవత్సరం వచ్చినామండి. అయ్యగారితో మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. పిల్లలు కాకుండా దవాఖానల చుట్టూ బాగా తిరిగి ఉంటుంది. మా దోస్తు ఉండే ఒక మార్కు అనేట ఆయన ఏమన్నా ఆయన విశ్వాసి, అన్న మరి నువ్వు హాస్పిటల్ పొంటే ఎందుకు తిరుగుతావు, ఒకసారి మా దేవుని దగ్గరికి రాని ఆయన సలహా ఇచ్చిండు. సరే చూద్దామన్న ఉద్దేశం మీద పోయిన నెల అక్టోబర్లో వచ్చి అయితే అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నా. అయ్యగారు ఏం చెప్పారంటే నీకు మంచి బాబు పుడతాడమ్మా అని మా భార్యకు చెప్పారండి. అదేవిధంగా ఈ సంవత్సరం మాకు మరి జూన్ 4వ తారీఖు నాడు బాబు పుట్టిండు. హన్మకొండ వరంగల్ పట్టణస్థులకు శుభవార్త. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రౌ చారి మున్సిపల్ గ్రౌండ్స్ లో బాలసముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యంతో పాటు దేవుడు తన ఆత్మచేత కదలబోతున్న దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.